జ్ఞానేన తు తదజ్ఞానం జ్ఞానేన తు తదజ్ఞానం येषां नासितमात्मनः నాసితమాత్మనః तेषामादित्यवज्ञानम् తేషామాదిత్యజ్ఞానం प्रकाशायति तत्परम् ప్రకాశయతి తత్పరం. వెనకాల చెప్పడానికి ప్రయత్నం చేస్తే వస్తాయి బాగా. ఓకే, మళ్ళీ ఒకసారి చదువుదాం. జ్ఞానేన తు తదజ్ఞానం జ్ఞానేన తు తదజ్ఞానం येषां नासितमात्मनः నాసితమాత్మనః तेषामादित्यवज्ञानम् తేషామాదిత్యవజ్ఞానం प्रकाशायति तत्परम्. ప్రకాశయతి తత్పరం. చెప్పుకున్న వాటిలో చెప్పాడు సర్వవ్యాపి అయినటువంటి భగవంతుడు ప్రాణుల పుణ్యపాపముల కర్మలను దేనికి భాగస్వామి కాడు అని చెప్పారు. ఇప్పుడు కానీ వారు అంటే ప్రాణుల అజ్ఞానము పరమాత్మ తత్వజ్ఞాన ప్రాప్తి ద్వారా తొలగిపోవును. అప్పుడు ఆ జ్ఞానము వారికి సచ్చిదానంద ఘన పరమాత్మను సూర్యుని వలె దర్శించెదరు అని చెప్పారు. ఓకే, అంటే సర్వవ్యాపి భగవంతుడు ప్రాణుల పుణ్యకర్మకు దేనికి భాగస్వామి కాడు. అజ్ఞానముతే జ్ఞానము కప్పబడుచుండుట వలన ప్రాణులు మోహితులగుచున్నారు అని చెప్పారు కదా. ఆ మోహితులు ఎలా బయటికి రాగలరంటే ఈ ప్రాణులన్నీ కూడా అజ్ఞానము పరమాత్మ తత్వజ్ఞాన ప్రాప్తి ద్వారా తొలగిపోతుంది. మరి ఆ తత్వజ్ఞానం ఎలా తొలగుతుంది చెప్పారు. సచిదానంద ఘన పరమాత్మ సూర్యుని వలె చూడగలగడం ఎలా జరుగుతుంది? కేవలం శుద్ధమైనటువంటి మనసుతో సాధన చేసినప్పుడే జరుగుతుందని చెప్పారు. అంటే మనసు బుద్ధి పరిశుద్ధంగా ఉన్నప్పుడే, పవిత్రంగా ఉన్నప్పుడు మాత్రమే భగవంతుని దర్శించడానికి అంటే జ్ఞానాన్ని పొందడానికి అర్హత సంపాదించగలము అని చెప్పారు. సో కాబట్టి ఇందులో దీపం వెలిగించగానే చీకటి పోతుంది, జ్ఞానం కలగగానే అజ్ఞానం తొలగిపోతుంది. అజ్ఞానం అనేటువంటి చీకటి లాంటిది అనిపించు. దీపం వెలిగించేది కూడా యాక్చువల్గా ఇక్కడ చీకటిని కాదు, మన లోపల ఉన్నటువంటి చీకటి పోవాలి అంటే అజ్ఞానం పోవాలి. అందుకనే అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ అని చెప్పి మనం శ్లోకం చదువు. అంటే జ్ఞానం ఆ జ్యోతి దేనికి చిహ్నం? జ్ఞానానికి చిహ్నం. చీకటి అంటే అజ్ఞానం. ఆ చీకటిని తొలగించేటువంటి జ్యోతిని వెలిగించాలి. అప్పుడు అలా ఆత్మజ్ఞానం ఎప్పుడైతే ఇలాగా వెలిగించామో ముందు అంటే ఇప్పుడు మామూలుగా ఏదైనా రోగం వస్తే ఏదైనా ఒక మెడిసిన్ నయం చేసి ఏదో కొంచెం జాగ్రత్తలు చేసుకుని చేస్తాం. అంటే ప్రాథమిక సూత్రం అనేది మనిషికి కలిగేటువంటి దుఃఖములు పాపములు పోవాలంటే జ్ఞానమే దానికి తగినటువంటి మందు అని చెప్పారు. దుఃఖములు శోకములు పోవడానికి కేవలం జ్ఞానమే. చాలా మందికి డౌట్ వస్తుంది కదా, ఈ దుఃఖాలన్నీ ఎలా పోతాయి, పాపాలన్నీ పోతాయి, తెగ ఆలోచించేస్తుంటారు. ఎప్పుడు అందరూ ఆలోచించేది ఇదే, ఎలా తొలగించుకోవాలి. కానీ ఇందులో ఎంత క్లియర్గా చెప్పారు, జ్ఞానమే దానికి మందు అని చెప్పి. జ్ఞానం అంటే తత్వ విచారణ, అంటే ఆత్మతత్వము తెలుసుకోవడము, ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవడం. సో ఆత్మజ్ఞానం కలిగిందంటే మనం ఎవరో మనకి తెలుస్తుంది. అప్పుడు మనలో ఉన్నటువంటి అజ్ఞానము పటాపంచలేకపోతుంది, జ్ఞానోదయం కలుగుతుంది. ఆ జ్ఞానోదయం అయిన తర్వాత సూర్యుని వెలుగులాగా ఎలా అయితే వెలుగుని ఎలాగైతే సూర్యుని ఎలాగైతే చూడగలుగుతున్నామో అలాగే పరమాత్మ సాక్షాత్కారం అంత క్లియర్ గా మనకి జరుగుతుంది అని చెప్పారు. అదే సూర్యుడు మేఘాలతో కప్పబడి ఉన్నప్పుడు మనకి సూర్యుడు కనిపించడు, చూడడం. అలాగే మేఘాలు అనే అడ్డు ఏంటంటే అజ్ఞానం. ఆ అజ్ఞానాన్ని జ్ఞానం అనేటువంటి దాంతో తొలగించి ఆ కాంతిని ఆ భగవంతుడిని మనం చూడగలము అని చెప్తున్నారు. సో ఇక్కడ జ్ఞానమే ఆత్మను చేస్తుందా
అని సందేహం రావచ్చు. అది కాదు. ఇక్కడ సూర్యుడు ఎలాగైతే స్వయం ప్రకాశుడో అలాగే ఆత్మ కూడా స్వయం ప్రకాశం. ఆత్మ కూడా స్వయం ప్రకాశం. అందుకనే జ్ఞానం అనేది ఎక్కడ ఉంది? ఆత్మ అన్ని. సో కాబట్టి ఎలా చూడగలమో అలాగే ఇప్పుడు జ్ఞానముతో మనం స్వయం ప్రకాశమును అంటే ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువులన్నిటిని కూడా ప్రకాశంలో ఉన్నప్పుడు అంటే వెళ్తున్నప్పుడు చూడగలం. చీకటి పడిపోతే అక్కడ ఏముందో కనపడదు. అలాగే మనలో జ్ఞానం అనేటువంటిది కలిగితే చీకట్లో ఉన్నటువంటి అంటే అందులో ఉన్నటువంటి ఏదైతే ఆత్మ ఉందో ఆత్మస్వరూపాన్ని నువ్వు తెలుసుకోవాలి, స్వస్వరూపాన్ని తెలుసుకోగలుగుతావు అని చెప్తున్నారు. కాబట్టి జీవులు మోహము అంటే అజ్ఞానము, ఆశ, కామము వీటి నుండి బయటకు రావాలంటే జ్ఞానము అవసరము. జ్ఞానం వస్తే అజ్ఞానం దాని అంతటదే తొలగిపోతుంది అని చెప్పి 17వ శ్లోకం. 17వ శ్లోకంలో తద్బుద్ధాయస్తదాత్మానః సన్నిష్టాస్తత్పరాయణః గచ్చంత్యా పునరావృత్తిం జ్ఞాననిర్ధూత కల్మషాః. ఇక తద్రూపమును పొందినటువంటి అంటే అటువంటి రూపాన్ని పొందినటువంటి మనోబుద్ధులు గలవారు సచ్చిదానంద ఘన పరమాత్మ యందే నిరంతరము ఏకీభావ స్థితులై తత్పరాయణులై ఇటువంటి పురుషులు జ్ఞాన సాధనతో పాపరహితులై పునరావృత్తి రహితమైనటువంటి పరమగతిని పొందుదురు అని చెప్పారు. అంటే ఈ ఇలాంటి తద్రూపమైనటువంటి మనోబుద్ధులు అంటే అలా పవిత్రమనొచ్చినటువంటి మనోబుద్ధులు పరమాత్మ మీద అంటే సచ్చిదానంద ఘన పరమాత్మ యందే నిరంతరము ఏకీభావ స్థితిలో ఉన్నట్టయితే మత్పరాయణులైనటువంటి అలాంటి పరాయణులైనటువంటి పురుషులు జ్ఞాన సాధనతో పాపరహితులై పునరావృత్తి రహితమైనటువంటి మళ్ళీ ఇలా ఎప్పుడు పుడతా చేస్తా ఉండేటువంటి ఈ సైకిల్ నుంచి బయటపడి పరమగతిని పొందగలరు అని చెప్పారు. అంటే మనకి వైకుంఠపాళి అని ఉండేది ఎంతమంది ఆడుతున్నారు కానీ దాన్నే పరమపదం అని అంట. పరమపదం అని చెప్పి లాస్ట్లో ఉంటుంది. ఆఖరిని దానికి చేరుకోవాలన్నమాట. ఆట ఆ గేమ్ అది. ఆ గేమ్ ఆడుకుంటూ పైకి వెళ్తాం. మధ్యలో పావులు వింగేస్తాం, నిశ్చలు ఎక్కుతుంది. అదేంటంటే ఇవన్నిటిని కూడా దాటుకుంటూ వెళ్ళి జ్ఞానం అనేటువంటి సాధనతో పాపరహితులై పునరావృత్తి రహితమైనటువంటి పరమగతిని అక్కడికి వెళ్తే ఇంకా పంట అయిపోయినట్టు అంటారు మామూలుగా గేమ్ లో. దాని గురించే పెట్టారు అన్నమాట ఈ శ్లోకంలో చెప్పినటువంటి దాన్ని. పరమపదం అని ఒక వైకుంఠపాళి అని చెప్పి ఒక గేమ్ ఒకటి కనిపెట్టి పెట్టారు. అది చిన్నప్పుడు ఆడుకునేవాళ్ళు. ఆ వైకుంఠపాళి ఆడితే పిల్లలకి ఆ యొక్క అవగాహన వస్తుంది. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకేన స్వపాకే చ పండితా సమదర్శినః. అంటే ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు? విద్యా వినయ సంపన్నే అంటే జ్ఞానము విద్యా వినయము సంపన్నుడైనటువంటి బ్రాహ్మణుని యందును గోవు, ఏనుగు, కుక్క మొదలగు అన్నిటిలోనూ కూడా భగవంతుని స్వరూపాన్ని చూస్తారు. కాబట్టి చండాలుని యందు కూడా
సమదృష్టిని కలిగి ఉంటారు జ్ఞానులు అని చెప్పి ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పడం జరిగింది. అంటే అందరినీ కూడా ఈక్వల్ గా చూస్తారు, అందరిలోనూ కూడా పరమాత్మ స్వరూపాన్ని చూస్తారని. ఓకే, ఇక్కడ దీంట్లో ఈ శ్లోకంలో చెప్పినట్టుగా ఆత్మజ్ఞానానికి కలగడానికి మార్గం చెప్పారు. కానీ జ్ఞానం కలిగిన తర్వాత విద్యా వినయ సంపన్నులు అయినటువంటి వాళ్ళని, చండాలుని, ఒక కుక్కని, ఏనుగుని, గోవుని అన్నిటినీ కూడా ఒకే విధంగా అన్నిటిలోనూ పరమాత్మ స్వరూపాన్ని చెప్తున్నారు. కానీ మరి ఆత్మజ్ఞానం మోక్షం అంటే పై శ్లోకంలో చెప్పారు, ఆత్మజ్ఞానం కలగడానికి మార్గం చెప్పారు. ఆత్మజ్ఞానము మోక్షము అంటే అవి ఏమీ మాటలు కాదు, చిన్న చిన్న పని, చిన్న అచీవ్మెంట్ ఏం కాదు. అన్నిటికంటే కూడా ఇప్పుడు ఒక ఐఏఎస్ ర్యాంక్ తెచ్చుకోవాలన్నా, లేదంటే ఒక గొప్ప అచీవ్మెంట్ అవ్వాలన్నా ప్రపంచంలో చాలా కష్టపడాలి. దానికంటే కూడా అన్నిటికంటే జీవితంలో బాగా కష్టమైన పని ఏంటంటే ఆత్మజ్ఞానాన్ని సంపాదించడం. అన్నిటికంటే పెద్ద పని. దానికి ఏం కావాలి? తీవ్రమైనటువంటి సాధన, అభ్యాసం చేయాలని చెప్పారు. దానికి మొదటి సూత్రం, మనం చేసే ఏ పని అయినా శ్రద్ధ, ఏకాగ్రత, తదేక చింతన, ధ్యాస పెట్టి చేయాలి, ఏ పని చేసినా కానీ. అలాగే ఆత్మజ్ఞానం కావాలంటే ఆత్మయందే బుద్ధి కలిగి ఉండాలి. ఆత్మజ్ఞానం కావాలంటే మనం అనవసరమైన విషయాలు అన్నిటిని మనసులో పెట్టుకుంటే అవ్వదు, కానీ ఆత్మయందే బుద్ధిని లగ్నం చేయాలని చెప్పారు కదా. ఆత్మయందు మనసును ఉంచాలి, బుద్ధిని ఉంచాలి, మనసుని ఉంచాలి. అటు ఇటు పోనీయకుండా ఉంచాలి. అంటే మనసు ఉంచామంటే మళ్ళీ కాసేపు నుంచి మళ్ళీ అటు ఇటు పోవడం కూడదు. అంత తీక్షణంగా మనం సాధన చేయాలి. దాన్ని ఆత్మనిష్ట అని అంటారు. ఆత్మనిష్ట కలిగి ఉండాలి నిరంతరం కూడా. ఆత్మనిష్ట అంటే ఆత్మయందే మనసుని లగ్నం చేసి ఉందాం. ఇలా చేస్తే ఆత్మకు అనుసంధానం అవుతాం. అంటే ఏంటి? ఆత్మకు అనుసంధానం అవడం ఏంటి? ఈ మనసు ఎప్పుడు కూడా బయట తిరుగుతుంది కదా, అప్పుడు దాన్ని తీసుకెళ్లి ఆత్మ కనెక్ట్ చేశారు. ఇక్కడ భ్రమర కీటక న్యాయం వర్తిస్తుంది. అంటే భ్రమరం చుట్టూ తిరుగుతుంటే పువ్వు కూడా భ్రమరం అయిపోతుందంట. భ్రమర కీటక న్యాయం అంటే ఒక పురుగు కూడా భ్రమరం అయిపోతుంది. అలా అంటే ఒక తుమ్మెద అలా తిరుగుతూ ఉంటే వీయమని ఒక కీటకం కూడా భ్రమరం అయిపోతుంది. అలాగే ఎల్లప్పుడూ కూడా ఆత్మయందే ధ్యాస ఉంటే తానే ఆత్మస్వరూపుడు అయిపోతాడు. ఇక్కడ భ్రమ వర్తిస్తుందని చెప్పారు. ఎలాగంటే మనసు ఎల్లప్పుడూ దేని గురించి ధ్యానిస్తూ ఉంటుందో దానిలో తన్మయం అవుతుంది. అంతే కదా, దేని గురించి ఆలోచిస్తుందో దాని గురించి తన్మయం అవుతుంది, అదే స్థితిని పొందుతుంది. కాబట్టి మనసు అనేటువంటి ఒక అర్థం లాంటిది. దాంట్లో ఏది చూపిస్తే అదే రిఫ్లెక్ట్ అవుతుంది. అందుకనే ఈ మనసు ముందు పెట్టేవన్నీ కూడా మంచివే ఉండాలి. అందుకని సత్సంగత్వే నిస్సంగత్వం ఉండాలి. అనవసరం వాళ్ళతో మాట్లాడుతుంటే ఏమవుతుంది? అనవసరమైన విషయాలన్నీ మన మైండ్లోకి వెళ్తాయి, మనసులోకి వెళ్ళిపోతాయి, మనసు అంతా ఖరాబ్ అయిపోతుంది. కాబట్టి అనవసరంగా వేరే వాళ్ళతో కలవదు. ఓన్లీ సత్సంగ అంటే నిజమైనటువంటి ఆత్మనిష్టలో ఉన్న వాళ్ళతో కలుసుకోవాలి. అప్పుడు మనకి ఆత్మజ్ఞానం వైపు మన మనసు మళ్ళుతుంది. అంతే, దానికి మిగిలిన విషయాలు మాట్లాడామంటే ఇంకా వాటిల్లోకి వెళ్ళిపోతుంది మనసు. దాని ముందు ఏది పెడితే అది కనపడుతుంటుంది అంత మనసులో. దాని ముందు ఏది పెడితే అది. సో అంటే ఇప్పుడు చూడండి, మనం ఏదైనా చూసామనుకో అది మనసులోకి వెళ్తుంది, అదే కాసేపు ఆలోచిస్తుంది. సో అలా మనసుకి అనేక రకాలైనటువంటి పొద్దున్న సాయంత్రం వరకు రకరకాల వస్తువులతో నిండిపోతూ ఉంటుంది. కానీ మరి పరిశుద్ధంగా ఉండడం అంటే ఏంటి? ఇవన్నిటినీ చెరిపేసి అంటే తుడిచిపడేది, మొత్తం నీట్గా అర్థాన్ని చేయాలి. అంటే ఏంటి? మనసు శుభ్రంగా ఉంది. దాని ముందు ఏం నిలబెట్టాలి? ఆత్మని నిలబెట్టాలి. అంటే ఆత్మనే మనసు యందు లగ్నం, మనసుని ఆత్మ యందు లగ్నం చేయాలి. ఎలాగంటే మనసు ఎల్లప్పుడూ దేని గురించి ధ్యానిస్తుందో దానిలో తన్మయత్వం పొందుతుంది అన్నారు కదా. ఇప్పుడు ఆత్మయందు తన్మయత్వం లగ్నం చేస్తుంది అనుకోండి, ఆత్మలో తన్మయత్వం పొందేస్తుంది. అంటే ధ్యాన స్థితిలో ఆత్మయందు లగ్నం చేయదు. మరి జ్ఞానం
కలిగితే ఏం జరుగుతుంది అంటే గత్యంత పునరావృత్తిం అని చెప్పారు. అంటే పునరావృత్తి కలుగదు, అంటే మరుజన్మ ఉండదు అని చెప్పి అర్థం. అందుకని జ్ఞానం కలిగితే అది అది మనకి బెనిఫిట్ అన్నమాట. అటువంటి స్థితి ఎవరికి కలుగుతుంది అంటే మనసులో కల్మషం లేని వారికి, పాపమును నశించిన వారికి, అజ్ఞానము అవిద్య లేని వారికి ఈ కల్మషం ఎలా అంటే ఈ కల్మషాలన్నీ పోవాలి, అవిద్య పోవాలి, అలాంటి వాళ్ళకి ఇది లభిస్తుంది. కానీ ఈ కల్మషాలన్నీ పోవాలంటే, ఈ పాపాలన్నీ పోవాలంటే జ్ఞానం కలిగితేనే నశిస్తుంది. మళ్ళా మరి ఇదంతా ఏదో చికెన్ అండ్ ఎగ్ ప్రాబ్లంలో ఉంది కదా, జ్ఞానంతోటే పోతుంది. మళ్ళీ జ్ఞానం కలగాలంటే మన శుభ్రం ఉండాలి, ఈ కల్మషాలన్నీ పోవాలంటే. కాబట్టి జీవుల్లో పాపము అంటే మాలిన్యం అనమాట. అది ఉన్నంత వరకు కూడా ఆత్మజ్ఞానం కలుగుదు అని చెప్పారు. దానికి కావలసిందల్లా నిరంతరము భగవత్ చింతన కావాలి, అంటే ఆత్మనిష్ట కావాలి, ఆత్మను నమ్ముకోవడము అని. ఇవన్నీ కూడా కావాలంటే సోమరితనం ఉండకూడదు, నిరంతర సాధన దానికి ప్రయత్నం అవసరము అని చెప్పారు. ఏమాత్రం సోమరితనం పనికిరాదు, నిరంతరం సాధన చేస్తుండాలి, కష్టపడాలి, చాలా శ్రద్ధతో సాధన చేయాలి. మనం శాశ్వతులైనటువంటి ప్రాపంచిక అంటే అనిత్యములైనటువంటి ప్రాపంచిక వస్తువులన్నింటినీ కూడా సంపాదించడం కోసం రేయింబవళ్ళు కష్టపడుతూ ఉంటారు. అది ఏమన్నా శాశ్వతమా? కాదు, అనిత్యం. మరి దానికోసమే అంత కష్టపడుతున్నప్పుడు శాశ్వతము అనంతము అయినటువంటి ఆత్మ గురించి ఎంత కష్టపడాలి? కాబట్టి నిరంతరం కూడా దానికోసం శ్రమ పడాలి. ఈ శ్రమలో అట్లీస్ట్ సగభాగం ఆత్మజ్ఞానాన్ని పెడితే, కొన్ని ప్రాపంచిక విషయాలకు ఒక సగభాగం వెళ్ళదు, మిగిలిన సగభాగం అన్న పెట్టాలి కదా. ఆత్మజ్ఞానం సంపాదించడంలో పెడితే శాశ్వత సుఖం లభిస్తుంది. అంటే కొన్ని ప్రాపంచిక విషయాలు నువ్వు అన్ని వదలలేవు కాబట్టి కొన్ని పైన బాగానే ఉంది, ఈ ప్రాపంచిక విషయాల్లో నువ్వు బతికిన ఆ సగభాగం దానికి వాడు, మిగిలిన సగభాగం ఆత్మజ్ఞానం కోసం వాడు. అట్లీస్ట్ అదైనా చేయగలం కదా. సో దీనికి పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం లేదు, సగం భాగం పెట్టడం పెద్ద ఇబ్బంది కాదు. అందుకని నిరంతర సాధన అని చెప్పారు అనమాట. ఇక్కడ మనం అన్ని పనులు చేసుకుంటేనే, జీవితం నడిపించుకుంటేనే ఈ ప్రాపంచిక విషయాల మీద పెట్టేటువంటి శ్రద్ధ ఎంత, దానిలో సగభాగం ఆత్మనిష్టలో ఆత్మజ్ఞానం వైపు పెట్టాలి. సో కాకపోతే ఇక్కడ ఆత్మజ్ఞానానికి ఏంటంటే మనసు మళ్ళీ అటు ఇటు పోకుండా చూసుకోవాలంటే ఆత్మ వైపు తిప్పితే చాలు, జ్ఞానం వచ్చేస్తుంది, మోక్షం వస్తుంది. కాబట్టి ఈ రోజు నుంచి కూడా ఆత్మయందు ప్రేమ, శ్రద్ధ, భక్తి, తదేక నిష్ట కలిగి ఆత్మజ్ఞానం సంపాదించమని భగవానుడు మనకు ఈ శ్లోకం ద్వారా చెప్తున్నారు. అది ఈ శ్లోకం ద్వారా ఏం చెప్తున్నారు? ఒరే నాయన, మీరు ఎందుకురా బాబు ఈ టైం అంతా వేస్ట్ చేసుకుంటారు, కనీసం కొంత టైం కేటాయించి శ్రద్ధ, భక్తి, ప్రేమ, తదేకమైనటువంటి నిష్ఠ కలిగి ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకోండి అని చెప్పారు. తత్పరాయణ అన్నారు. తత్పరత అంటే ఏంటి? ఆత్మయందు నిష్ఠ, ఆ కమిట్మెంట్ అనమాట. పని చేయాలనేటువంటి తపన, దాని మీద శ్రద్ధ ఎంత ఉంటుందో ఆత్మజ్ఞానం కలగాలనే దాని మీద అంత శ్రద్ధ పెట్టాలన్నమాట. తత్పరత ఉండాలి, అది తత్పరత అంటే. తత్పరాయణ అంటే నేను ఈ శరీరం కాదు, నేను ఆత్మస్వరూపుడును అనేటువంటి భావన కలిగి ఉండాలి. మనం ఏ పని చేస్తున్నా కానీ మనసులో పరమాత్మ గురించి ధ్యానం చేయాలి. ఏ పని చేస్తున్నప్పుడు కూడా స్మరించుకుంటూ ఉండాలి. అదైతే మినిమం చేయగలం కదా. సో అక్కడి నుంచి మొదలైతే మెల్లమెల్లగా మనసుని తిప్పుకుంటూ వెళ్ళవచ్చు. సో ఎందుకంటే ప్రాపంచిక విషయాల్లో దుఃఖము తప్ప సుఖం లేదు. పరమాత్మ యందు నిష్ట కలిగి ఉంటే సుఖమే సుఖము, దుఃఖమునకు తావు లేదు. అది ఈ రెండింటికి అది తేడా. నువ్వు ఆత్మయందు లగ్నం చేస్తే ఎప్పుడూ ఆనందంగానే ఉంటుంది. బయట ప్రాపంచిక విషయాల మీద లగ్నం చేస్తే మనసు ఎప్పుడు దుఃఖాలే ఉంటాయి.
ఈ రెండింటికి అది తేడా. తద్బుద్ధయ అంటే కేవలం పరమాత్మ యందు ఉండేటువంటి బుద్ధి అన్నమాట, నిష్ట. అదే తద్బుద్ధయ అంటే. ఆ కమిట్మెంట్ ఏదైతే ఉందో కార్యరూపం దాల్చాలి. అంటే నేను తప్పకుండా భగవంతుని పొందుతాననేటువంటి కమిట్మెంట్ కార్యరూపం ఎప్పుడు నిరంతర సాధనలోకి వెళ్ళాలి. ఏదో లేదంటే ఒక గోల్ పెట్టేసుకుని వదిలేస్తే అయిపోతుందా? అవ్వదు. మన దాని మీద సాధన చేసుకుంటారు. భగవద్గీత చదవాలి 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 అని అనుకుంటే సరిపోయిందా? చదవాలంతే. రోజు చదవాలి. సో కాబట్టి ఆ బుద్ధి అనేటువంటిది దాని మీద పెడితే, సంకల్పం అనేటువంటి దాని మీద పెడితే, కార్యరూపం దాలిస్తే బుద్ధి కూడా దాని మీద ఉంటుంది. తాదాత్మన ఇక్కడ ఏంటంటే ఆత్మ అంటే మన ఇక్కడ కేవలం చదివితే సరిపోదు కదా. కాబట్టి తాదాత్మ్యం చెందాలి, అందులో మనసు లగ్నం చేయాలి. తాదాత్మ్యం చెందాలి అంటే ఇప్పుడు భగవద్గీత చదువుకుంటున్నాం, దాంట్లో తాదాత్మ్యం చెందుకోవాలి. ఏదో కాసేపు నిద్ర వస్తుంది కాసేపు నిద్రపోయి అట్లా అనుకోండి. దీనిలో తాదాత్మ్యం చెందిపోవాలి. చెందిపోయి దీంట్లో ఏం చెప్తున్నారో దాన్ని గ్రహించి ఆ నిష్టతో అది ఆచరించాలి. అది భగవద్గీత చదువుకునే విధానం, తాదాత్మ్యం చెందడం. అలాగే ఆత్మనిష్టతో ఆత్మ జ్ఞానం కోసం సాధన చేసినప్పుడు దాంట్లో తాదాత్మ్యం చెందాలి. మనసును అంటే మనసును పూర్తిగా దానిలో లగ్నం చేయాలన్నమాట. తాదాత్మ్యం చెందడం అంటే వేరే భావన మనసులో ఉండదు. కాబట్టి ఈ పదాలన్నీ కూడా చాలా తన్నిష్టాహ అన్నారు కదా. తన్నిష్టాహ అన్న మళ్ళీ అది నిష్టే. మళ్ళా కేవలం శాస్త్రజ్ఞానం ఉంటేనే సరిపోదు కదా. అందుకని నిష్ట అంటే ఏంటి? ఇక్కడ నిష్ట అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్. ప్రాక్టికల్ గా మనకి ఆ నిష్ట తెలియాలంటే మనం చెయ్యాలి, దాన్ని పరిపూర్ణంగా నమ్మాలి ముందు. దానిని ఇప్పుడు భగవద్గీత చదువుతున్నాం, భగవద్గీతని పరమాత్మని నమ్మితేనే ఇది అర్థమవుతుంది, లేదంటే అర్థమవుతుంది. మనం ప్రార్థన చేసి మొదలు పెట్టేది దాన్ని సర్వకాల సర్వావస్థలు ఎందుకు కూడా అనుసరించాలి. మనం ప్రతి పనిలోనూ కూడా ఈ భగవద్గీతను అనుసరిస్తూ వెళ్ళాలి. అప్పుడే దానిలో మనం లీనం అవ్వగలుగుతాం. దాన్నే తాదాత్మ్యము అంటాం. తాదాత్మ్యం అంటే ఏ పని చేసినా కానీ దీన్ని ఆచరించాలి. మనలో ప్రతి అణువున కూడా భగవద్గీత వెళ్ళిపోవాలి. అది భగవద్గీత అంటే భగవంతుడు చెప్పిన మాట ప్రతి అణువుకి వెళ్ళిపోవాలి. అది ఇటువంటి వారి జ్ఞానంతో అతనిలో ఉన్నటువంటి రాగద్వేషములు అనేటువంటి కల్మషములన్నీ కూడా దూది పుంజములే ఎగరగొట్టబడతాయి. అప్పుడు అతడు జీవన్ముక్తుడవుతాడు అని చెప్పారనమాట. ఓకే, ఇంకా నెక్స్ట్ శ్లోకంలో ఒక విషయం ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే భగవంతుడు అంటే ఎవరు అంటే చాలా గ్రంథాలు చెప్తూ ఉంటాయి. ప్రేమతత్వమే దైవము, ప్రేమే దైవము అంటారు. అంటే లవ్ ఈజ్ గాడ్ అని ఇంగ్లీష్ లో కొటేషన్. అంటే ఎటువంటి ప్రేమ? దాన్ని త్యాగంతో కూడినటువంటి అదే దాన్ని నిరంతరం కూడా ఆ యొక్క ప్రేమ భగవంతుడి మీద ఏదైతే పెడుతున్నామో, దైవం మీద ఏదైతే పెడుతున్నామో అది భక్తిగా మారింది. అంటే ఈ ప్రేమ మనుషులకే కాదు, సమస్త జీవరాశులకి చెందుతుంది. మానవత్వం కలిగినటువంటి మానవుడు తన ప్రేమను సమస్త జీవరాశుల మీద చూపించాలి. కానీ నేడు మానవుడు మానవత్వం మరిచిపోయాడు. సాటి మానవులనే హింసిస్తూ ఉన్నాడు, చంపుతూ ఉన్నాడు. తన ఆహారం కోసం, వినోదం కోసం ఎన్నో జీవరాశులను చంపుతున్నాడు. విశాల భావము, ఆత్మదృష్టి మానవుల్లో మచ్చుకైనా కనిపించడం లేదు ఈరోజు. ఎప్పుడైతే మానవుడు బాహ్య సౌందర్యాన్ని కాకుండా అతనిలో ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని చూస్తాడో అతడే జ్ఞాని. చూడండి, మనకి బాడీ కాన్షియస్నెస్ చాలా ఎక్కువ, అన్ని ఎక్కువ బయటికి బాగా కనిపించాలనుకుంటూ ఉంటారు.
కానీ ఆత్మజ్ఞానం వైపు మనం ఎప్పుడైతే మనసుని తిప్పుతామో ఇతడే జ్ఞాని. అటువంటి వాడు ఏ శాస్త్ర పురాణాలు చదవనవసరమే లేదు. చదివిన భేద బుద్ధి గలవాడు మూర్ఖుడు అని ఆ ఆ మూర్ఖుడు ఎప్పుడు కూడా జ్ఞాని కాలేడు, వాడు కూడా. అందుకే సర్వమానవ సౌభ్రాతృత్వము అని చెప్పాడు. అది లవ్ ఈజ్ గాడ్ అంటే ఏంటంటే సర్వమానవ సౌభ్రాతృత్వం. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? మానవత్వమే దైవత్వానికి దర్శనము అని చెప్పారు. సో ముందు ఇది అలవరుచుకోవాలి, తర్వాత పైమెట్టు ఎక్కవచ్చు. అంటే సర్వమానవ సౌభృత్వమే అంటే అందరినీ ప్రేమించే గుణమే అలవాటు చేసుకుంటే తర్వాత మెట్టు దీన్నే విశ్వజనీనమైనటువంటి ప్రేమ అంటారు. విశ్వజనీనమైనటువంటి ప్రేమ అంటే విశ్వమంతా మన ప్రేమ నిండి ఉండాలి. అన్ని జీవరాశి మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలను మనం ఎలా ప్రేమిస్తామో కాపాడుకుంటామో అలాగే అన్ని జీవరాశులను కూడా ప్రేమించి అలాగే కాపాడాలి అని చెప్పారు. ఈ శ్లోకం యొక్క అంతరార్థం అది. నెక్స్ట్ 19వ శ్లోకంలో ఇహైవాతైర్జిత సర్గో స్వర్గో యేషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి తే స్థితాః. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు? సర్వత్రా సమభావ స్థితి మనస్కులు ఈ జన్మయందే సంపూర్ణమైనటువంటి జగత్తును జయించిన వారగుదురు. అంటే సర్వత్రా సమభావం కలిగి ఉంటే ఈ జన్మలోనే ఈ సంపూర్ణ జగత్తును జయించగలము అని చెప్పారు. అనగా ప్రాపంచిక విషయాతీత స్థితికి చేరుకోగలము. అంటే ఏంటి? ఇంతకు ముందు చెప్పిన శ్లోకంలో అన్ని జీవరాశుల్ని అంటే పండితులైనా సరే, పామరులైనా సరే, చండాలులైనా సరే, ఇంకొక ఏనుగైనా, గుర్రమైనా, లేదంటే ఆవు అయినా, కుక్క అయినా అన్నిటినీ కూడా సమదృష్టి కలిగి ఉండేటువంటి వాడే జ్ఞాని అని చెప్పారు. జ్ఞాని ఎలా కలిగి ఉంటాడు అంటే ఏంటి? అందరిలోనూ అంత ప్రేమ స్వరూపమైనటువంటి మనకి ప్రేమ లవ్ ఈజ్ గాడ్ అని చెప్పారు కదా. అంటే ఈ ప్రేమ అనేటువంటి విశ్వజనీనమైనటువంటి ప్రేమ ఏదైతే ఉందో అది జ్ఞానంగా మారుతుంది అని చెప్తున్నారు అన్నమాట ఇక్కడ. సో అనగా ప్రాపంచ విషయాలకు అతీతంగా ఉండేటువంటి స్థితి సచ్చిదానంద ఘన పరమాత్మ దోషరహితుడు, సముడు, సమభావ స్థిత మనస్కుడు, అజ్ఞానులు అనమాట. అందుకని మనకి ఇదే దాన్ని మనకి దైవాసుర సంపద విభాగంలో చూసుకున్నాం అనుకోండి. ఈ దైవ లక్షణాలన్నిటిని తెచ్చుకుంటే దైవం అయిపోవచ్చు అన్నారు. అంటే దైవ స్థితిని పొందేయచ్చు, అంటే ఆత్మజ్ఞానం పొందినట్టు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇదే దాన్ని ఇంకొక రూపంలో చెప్తున్నారు. ఎలాగా? పరమాత్మ అనేటువంటి వాడు అందరిలోనూ ఉన్నాడు, అందరికీ స్థిత మనస్కుడు అంటే సమభావ స్థిత మనస్కుడు అని చెప్పారు. చెప్పి ఇక్కడ సచ్చిదానంద ఘన పరమాత్మ యందు స్థితులు అయి ఉన్నటువంటి వారు కనుక త్రిగుణాతీతులు, జీవన్ముక్తులు అని చెప్తారు అన్నమాట. అది. సో ఇంకా ఈ జన్మలో మోక్షం పొందేది ఎలాగా అనే విషయాన్ని పరమాత్మ ఈ శ్లోకంలో మనకి బోధిస్తున్నారు అనమాట. జననము మరణము అనేవి ఒకదాని వెంట ఒకటి వస్తూ పోతూ ఉంటాయి. పుడతా ఉంటాం, పోతూ ఉంటాం. దీనికి బంధనములే కారణములు అని చెప్పారు. ఈ బంధనములకు కారణం ఏంటి? మనస్సు. మన మనస్సు స్థిరంగా లేకపోతే బంధనాలు కలిగిస్తుంది. ఇంకా మనస్సు అటు ఇటు ఊగుతూ ఉంటుంది కదా ఇప్పుడు. మరి ఇప్పుడు ఇలా బంధనాలు కలిగిస్తూనే ఉంటుంది. మరి స్థిరంగా ఉంటే మోక్షం కలిగిస్తుంది. కాబట్టి మనసుని స్థిరంగా చేయడం మొదటి పని అన్నమాట. అందుకనే అన్ని మనకి భక్తి యోగం, జ్ఞానయోగం, కర్మయోగం, రాజయోగం ఉన్నప్పటికీ కూడా
రాజయోగంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే డైరెక్ట్ గా మైండ్ తో పనిచేస్తుంది. డైరెక్ట్ గా మైండ్ తో పనిచేస్తుంది. సైచిక్ కంట్రోల్ ఆఫ్ ది మైండ్ అన్నమాట. అందుకని మీకు డైరెక్ట్ మార్గం అది. అందుకని కొంచెం కష్టంగా ఉంటుంది. ఇంద్రియ నిగ్రహము, మనో నిగ్రహం తెచ్చుకోవడము, ఇవన్నీ సాధన చేయడం అంతా కొంచెం కష్టంగా అనిపిస్తుంది. కానీ ఇదంతా కూడా సమత్వం యోగ ఉచ్యతే, అంటే సర్వభూతాల యందు కూడా అన్నిటి నుంచి కూడా సమభావన, ఆ నిష్కామ కర్మాచరణము అనేటువంటివి ఇందులో ముఖ్యం అన్నమాట. అంటే అన్ని మనం ఈ రెండు పనులు అయితే చేయగలం కదా. అంటే అన్నిటినీ సమభావంతో చూసుకోవడం ఒకటి, రెండోది నిష్కామ కర్మాచరణ. ఈ రెండు చేయగలిగితే ఆ రెండే ముఖ్యం అని చెప్పారు అన్నమాట. కాబట్టి ఆ రెండింటినీ ఆచరించదగ్గవారు. ఆ రెండు ఆచరిస్తే మనం నెక్స్ట్ మెట్ ఎక్కేయగలం. కానీ ఆ రెండు ఆచరించడమే కష్టం. ఎందుకంటే అజ్ఞానం అనేటువంటిది ఏంటి, నాది, నా వాళ్ళు, ఇవన్నీ వీటిలో అటాచ్మెంట్స్ ఉండిపోతాయి కదా. ఒకళ్ళని ఒక విధంగానే ఇంకొకరు ఇంకొక విధంగా చూస్తాం కదా. అవన్నిటినీ కూడా తొలగించుకోవాలి. మెల్లమెల్లగా వాటి నుంచి బయటకు వచ్చి సమభావం కలిగి ఉంటాం. ఆ సమతలోకి రావాలి. ఆ ద్వంద్వాలు వదిలేయాలి. శీతోష్ణ సుఖ దుఃఖాదుల నుంచి మనం బయటకు వచ్చేసారు. ఎప్పుడు పరమాత్మ నిర్గుణ స్వరూపుడు, నిర్వికారుడు. పరమాత్మను చేరాలంటే ఈ గుణాలు మనలో ఉండాలి. అంటే నిర్గుణ స్వరూపుడు, నిర్వికారుడు అనేటువంటి పరమాత్మను చేరాలంటే మనకు కూడా అటువంటి గుణాలు రావాలి. ఎందుకంటే ఒక వస్తువు మరొక వస్తువులో సంయోగం చెందాలంటే ఆ రెండిటికి ఒకే గుణం ఉంటేనే, ఒకే ధర్మం ఉంటేనే జరుగుతుంది అది. కాబట్టి భగవంతుడికి ఏదైతే గుణాలు ఉన్నాయో మనకే అదే గుణాలు వస్తే భగవంతుడిలో కలవగలుగుతాం. ఆ రెండు గుణాలు, ఒక ఇద్దరు మనుషులు కలవాలంటేనే ఏదైనా ఇంకొక చెడ్డ గుణం ఉందనుకోండి, వాళ్ళిద్దరు కలవలేదు, కొట్టుకుంటూ ఉంటారు ఇప్పుడు. మరి అలాంటిది ఇద్దరికి ఒకే గుణాలు ఉన్నాయనుకోండి, చక్కగా కలిసిపోతాం. అలాగే మనకి భగవంతుడిలో కలవాలంటే భగవంతుడి గుణాలన్నీ తెచ్చుకోవాలి. అప్పుడు భగవంతుడిలో కలవగలుగుతాం అని చెప్పారు. సో పరమాత్మ అంటే విశ్వ చైతన్యము. పరమాత్మ అంటే ఇంకోటి కూడా అనుకో, మనకి సింపుల్గా చెప్పుకోవాలనుకుంటే విశ్వ చైతన్యము. ఈ చైతన్య శక్తి ఈ శరీరాన్ని కానీ ఈ విశ్వనాంతాన్ని కాదు ఏదైతే నడిపిస్తుందో ఆ చైతన్య శక్తే భగవంతుడు. కాబట్టి ఇక్కడ విశ్వ చైతన్యం ఏదైతే ఉందో మనము ఆ విశ్వ చైతన్యం అవ్వడానికి ప్రయత్నం చేయాలి. అవ్వాలంటే నిరంతరం కూడా ఆ విశ్వ చైతన్యమైనటువంటి పరమాత్మను ధ్యానిస్తూ ఉండాలి. అదే మనం చేయగలిగేది. పరబ్రహ్మ లక్షణాలు మనం సంతరించుకోవడానికి ఇది ఒక మార్గం. అంటే ఇటువంటి దోషాలు లేకుండా ఉండగలగడము. భగవంతుడిని దోషాలు లేనటువంటి వాడు, సమబుద్ధి కలిగిన. అలా దోషరహితమై సమబుద్ధి కలిగి నిర్గుణుడు అంటే ఈ గుణాలకి అతీతమైనటువంటి, అంటే సత్వరజస్తమ గుణాలకు కూడా అతీతంగా ఉండగలగాలి. అంత వరకు వెళ్ళాలంటే మనం ఎంత సాధన చేయాలో ఆలోచించండి. మరి ఎక్కడో చోట మొదలు పెట్టాలి కదా. అందుకని చెప్పి ఈ మోక్ష మార్గానికి మనం చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి పనులు దీంట్లో చెప్పారు. ఏంటి రెండు పనులు? నిష్కామ కర్మ, సమభావం, అంతే. సో కాబట్టి ఇంకా పతంజలి మహర్షి ఏం చెప్పారు, మోక్ష మార్గంలో మన ప్రయాణం వచ్చాను. పతంజలి మహర్షి ఏమో ఒక యోగ శాస్త్రంలో ఈ విధంగా సమతలో ఉండడానికి, అంటే మనసుని అదుపు చేసుకోవడానికి, ఇంద్రియాలు అదుపు చేసుకోవడానికి మనకి అన్ని రకాలైనటువంటి టెక్నిక్స్ ఇచ్చారు. అందుకనే ఆయన చెప్పింది, పతంజలి మహర్షి చెప్పింది ప్రకృతి పురుషుడు అన్నారు. అంటే ఈ ప్రకృతి నుంచి పురుషుడు యొక్క గుణాలని, అంటే గుణాతీత స్థితిని, ప్రకృతి ఏమో 3 గుణాలతో నడిచేది, అక్కడి నుంచి పురుషుడు కావాలంటే గుణాతీత స్థితికి వెళ్ళాలని ఆయన, అదే మోక్షము అని చెప్పారు. ఎంత సింపుల్ గా చెప్పారు. ఇదేమో ఎప్పుడు ప్రకృతిలోనే ఉంటే అది 3 గుణాలతోటే ఉంటుంది. మరి దైవంతో అనుసంధానం చెందాలంటే ఈ 3 గుణాలకి పైకి వెళ్ళాలి అని చెప్పారు. సప్త పురుషయోహు శుద్ధ సామ్యే కైవల్యం అంటే ఇక్కడ ఒక సూత్రంలో చెప్తారనమాట. ఎవరో పతంజలి మహర్షి. సత్వ పురుషయోహు శుద్ధ సామ్యే కైవల్యం అంటే శుద్ధ సత్వగుణ సంపన్నులు అన్నిటినీ సమదృష్టితో చూచేవారే కైవల్యానికి అర్హులు అని చెప్పారు. ఓకే, మనకి
కైవల్యపాద అనేది లాస్ట్ చాప్టర్ పతంజలి యోగ సూత్రాల్లో కైవల్యపాదం. అది కైవల్యము అంటే ఎక్కడేంటి ఆ మోక్షాన్ని చేరుకోవడం. కైవల్యానికి అర్హత ఎవరికి ఉందన్నారు? శుద్ధ సత్వగుణ సంపన్నులు అని చెప్పారు. అన్నిటినీ సమదృష్టితో చూసేవాళ్ళు, వాళ్ళు మాత్రమే దీనికి అర్హులు అని చెప్పారు. కాబట్టి ఈ 2 గుణాలు మనకు ఉండాలి. చాలా మందికి ఒక అపోహ ఉంటుందన్నమాట. మోక్షం అంటే ఈ జన్మలో వచ్చేది కాదు, బతికి ఉండగా వచ్చేది కాదు, ఎన్నో జన్మలు ఎత్తాలి అనుకుంటూ ఉంటారు. సర్లే ఎన్నో జన్మలు పడుతుంది కదా, ఈ జన్మలో బిర్యానీలు అయి తినేసి మామూలుగా మన పని మనం చూసుకున్నాం, ఎందుకు ఈ గొడవ అని చెప్పేసి అంటే ఈ యొక్క గొడవలో పడిపోతూ ఉంటారు అనమాట. దానివల్ల ఏమవుతుంది అంటే ఈ మోక్ష సాధన వైపు మనసు వెళ్ళినవారు, ఇది మన వల్ల కాదులే, ఏదో మహర్షులకి వల్ల కావట్లేదు, మన వల్ల ఏమవుతుంది, మనం ఇలాగా ఈ బతికితే చాలు అని చెప్పేసి పట్టు వదిలేస్తారు. అది కరెక్ట్ కాదు, తప్పది. ఈ జన్మలోనే మోక్షాన్ని తెచ్చుకునే మార్గం ఉంది. అదే పరమాత్మ మనకి అభయం కూడా ఇస్తున్నారు అనమాట. చక్కగా అంటే ఈ పాపాలన్నింటినీ తొలగించుకునే మార్గం చెప్తున్నారు. మరి అంత చక్కగా భగవంతుడే మనకి చెప్పారు కదా, ఈ మధ్యలో వేరే ఎవరు మాట్లాడాల్సిన అవసరం ఉంది? అవునా కదా? మనకి ఈ జన్మలోనే మోక్షం లభిస్తుంది, జ్ఞానం లభిస్తుంది, ఆత్మజ్ఞానం వచ్చేస్తుంది, ఎంతో మహర్షులు ఇంత కష్టపడి సంపాదించారు, మరి దాన్ని మీరు ఈజీగా తెచ్చుకోండిరా అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ ఎంత సింపుల్ గా చెప్పాడే. ఆ ఒక్క మాట మనం వినలేకుండా మనం ఊరికే అటు ఇటు తిరుగుతున్నాం చూడండి కదా. సో కాబట్టి ఆత్మజ్ఞానం తెచ్చుకోవడానికి సనాతన ధర్మం అంటే మన ధర్మంలో ఉన్నటువంటి గొప్పతనం అదే. సనాతన ధర్మంలో ఉన్నటువంటి మోక్షము అంటే ఇక్కడే ఈ లోకంలోనే బతికి ఉండగానే వస్తుంది అని చెప్పారు సనాతన ధర్మం. ఇంకా వేరే గ్రంథాలు ఉండొచ్చు, అక్కడెక్కడో ఏమైనా ఉంటది, ఇవన్నీ చెప్తారు. అవన్నీ చెప్పలే. ఇక్కడే ఈ జన్మలోనే నువ్వు జీవన్ముక్తుడు కావచ్చు అని చెప్పారు అనమాట. వశిష్ఠుల వారు తమ వశిష్ఠ గీతలో ఇలా చెప్పారు, నమోక్షో నవసహ రుష్టే పాతాలే నచభూతలే మోక్షో హి చేతో విమలం సమ్యజ్ఞాన విబోధితం. అంటే ఏంటి? మోక్షం అనేది ఆకాశంలో లేదు నాయన, పాతాళంలో లేదు, భూమి మీద అసలే లేదు, అది నిర్మలమైనటువంటి మనసులో ఉంది నాయన. నిర్మలమైనటువంటి మనసులోను సమ్యక్ జ్ఞానంలోను వలన అది కలిగేటువంటిదిగా తప్ప అది అక్కడెక్కడో ఆకాశంలో ఉందో లేదంటే ఇక్కడ భూమి మీద ఉందో పాతాళంలో ఉందో అని అనుకోవద్దు. అది ప్లేస్ కాదు అని చెప్పారు. అది ప్లేస్ కాదు. మోక్షం అనేటువంటిది ఒక ప్లేస్ కాదు, స్వర్గం అనేటువంటిది ఎక్కడో ఉంటుందని అనుకోవద్దు అని చెప్పారు. అలాగే సో కాబట్టి జ్ఞానం వలన, ఆ సమ్యక్ జ్ఞానం వలన, నిర్మలమైనటువంటి చిత్తం వలన కలిగేటువంటి నిర్మల చిత్తమే మోక్షము అన్నారు. నిర్మల చిత్తమే మోక్షము అన్నారు. కాబట్టి నిర్మలమైనటువంటి చిత్తాన్ని తెచ్చుకోగలం కదా, దాన్ని సాధన చేయగలం కదా. దానికోసమే ఎప్పుడు మనసుని నిర్మలతగా ఉంచుకోవడం కోసమే అన్ని ప్రయత్నాలు అటువైపే నడవాలి. ఎవరు ఏదైనా చేయనివ్వండి, అవన్నీ మనం దాని మీద దృష్టి పెట్టకూడదు. మన లక్ష్యం ఏంటి? లక్ష్యం మీద పెట్టాలంటే మన లక్ష్యం జ్ఞానాన్ని పొందడం. వీళ్ళందరూ ఏమనుకుంటే ఏంటి, వాళ్ళందరూ ఎలా పోతే ఏంటి, మనం అందరికీ ఇది జనరల్ మేనేజర్ ఏం కాదు కదా ఈ వరల్డ్ ప్రపంచానికి. అవన్నీ మనకెందుకు? మన భగవంతుని పదంలో మనం నడుద్దాం. ఎవరినో వస్తే కూడా తీసుకెళ్దాం, రాకపోతే మానేద్దాం. అంతేగాని ఇది నాది అది నీది అని ఆయన వదిలేసింది. ఎవరైనా మనతో పాటు ఆత్మజ్ఞానం వైపు వస్తానంటే తీసుకెళ్ళడం. మన మనసు మాత్రం ఎప్పుడు ఎలా ఉండాలి? నిర్మలంగా ఉండాలి అని చెప్పారు. దానికోసం మనం నిరంతరం ప్రయత్నం చేయడం. కాబట్టి మానవుడు తన మనసులను నిర్మలంగా ఉంచుకోవాలి. అటువంటి అటు ఇటు పోనీయకుండా, సంచలనం కాకుండా చూసుకోవాలని చెప్పారు. అంటే నిశ్చయాత్మక బుద్ధి కలిగి ఉండాలి, అన్ని జీవుల పట్ల సమభావం కలిగి ఉండాలి. జనన మరణములను కేవలం ఒక పరిణామం మాత్రమే, అవి వస్తూ పోతూ ఉంటాయి, వాటి గురించి చింతన చేయవలదు అని చెప్పారు. కాబట్టి మనసులో ప్రాపంచిక విషయముల నుండి లోపలికి
మళ్ళించి ఆయన మనసులో ఎప్పుడు ప్రాపంచిక విషయాలే ఉంటాయి. ఒకసారి ఆలోచించి చూడండి, ఎప్పుడు ప్రాపంచిక విషయాలే ఉంటాయి. వాటి నుంచి మళ్ళించి ఆత్మలో స్థిరముగా నిశ్చలంగా ఉంచాలి, అదే మోక్షము అని చెప్పారు. అది సో కాబట్టి మనం చేయాల్సిన ప్రయత్నం అంతా చేసేదంతా ఇదే అనమాట. అందుకని నిరంతరం కూడా ఆ ధ్యానాన్ని సాధన చేస్తూ ఎల్లప్పుడూ కూడా మనసుని ట్రైనింగ్ ఇచ్చుకుంటూ ఆ భగవంతుని మీద లగ్నం చేసే ప్రయత్నం చేసుకుంటూ వెళ్ళడమే దీనికి మార్గం అన్నమాట. ఎప్పుడు కూడా నిరాశ పడకూడదు. నా మనసు ఆగట్లేదు, అటు ఇటు పోతుంది, పట్టుదలతో చేయాలి, సాధన చేయాలి. ఎంత సాధన చేస్తే అంత ముందుకు వెళ్ళగలుగుతాం, ఎంత భక్తి ఉంటే అంత ముందుకు వెళ్ళగలుగుతాం, ఎంత పవిత్రంగా ఉండగలిగితే అంత ముందుకు వెళ్ళగలుగుతాం. ఏది మన మనసుని అపవిత్రం చేయకూడదు, చంచలం చేసేటువంటి విషయాల మీదకి మనసు వెళ్ళకూడదు. మనసు కొంచెం వీక్ గా ఉన్నట్టయితే కనుక అటువైపు మనసుని వెళ్ళనివ్వకండి, అటువైపు మీకు అసలు అవకాశమే ఇవ్వకండి, ఎక్స్పోజరే ఇవ్వద్దు. అందుకనే చిన్నపిల్లలకి కొన్ని విషయాలు ఇలాగా ఏమంటారు పేరెంటల్ కేర్ అని చెప్పి పెడతాం. ఎందుకు పెట్టేది? చిన్నపిల్లలకి కొన్ని ఎక్స్పోజర్స్ ఇవ్వడం వల్ల వాళ్ళు ఆ టైంలో మనసును కంట్రోల్ చేసుకునే పరిస్థితి ఉండదు కాబట్టి వాళ్ళకి కొన్ని కంట్రోల్స్ పెడతాం. అలాగే ఈ మనసుకు కూడా ఆ కంట్రోల్స్ పెట్టేసాయి. కంట్రోల్స్ అంటే ఈ ప్రాపంచిక విషయాల మీద మనసు వెళ్లకుండా చూసుకుంటే సరిపోతుంది. సో కాబట్టి అప్పుడు ఏమవుతుంది, మన సాధన వైపు మనం. అందుకని ఇవన్నీ చేయాలంటే మనకి సరైనటువంటి అసోసియేషన్ అవసరం. మనందరం కూర్చుని ఈ భగవంతుడి విషయాలు చెప్పుకుంటున్నాం. అదే మీరు ఇంకొకరి దగ్గర కూర్చుంటే ఏదో చెప్తారు, వాటి మీదకి మనసు వెళ్ళిపోతుంది, ప్రాపంచిక విషయాల మీద. దీని మీద ఇప్పుడు ఎంత శ్రద్ధ వస్తుంది, మళ్ళీ ఈ శ్రద్ధ అంతా ఆడికి వెళ్ళిన తర్వాత పోతుంది. సో ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనసు ఇలాగే ఆందోళన చెందుతూ ఉంటుంది, అంటే ఊగిసలాట అనమాట. ఒకసారేమో ఇలా వస్తుంది, మళ్ళీ అటుపోతుంది, ఇటు వస్తుంది, మళ్ళీ అటుపోతుంది. ఇలా జీవితాంతం కూడా ఇలా నిర్లక్ష్యం చేయబడుతుంది. కాబట్టి అలా నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికైనా మనం కళ్ళు తెరిచి అటువంటి వెళ్ళనివ్వకుండా వాటిని కేవలం ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండడం, అన్అటాచ్డ్గా, మిగిలిన సమయం అంతా కూడా మనం సత్సంగత్యంలో ఉండడం, అది నేర్చుకోవాలన్నమాట. కాబట్టి సత్సాంగత్యం అనేటువంటి అవకాశాన్ని ఎప్పుడు వదిలేయకూడదు, అప్పుడు మాత్రమే మనం చేయగలుగుతాము. ఓకే, 20వ శ్లోకం మనం రేపు చదువుకుందాం. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మ సన్యాస యోగో నామ పంచమోధ్యాయః. త్వమేవ మాతా చ పితా త్వమేవ బంధుః చ సఖా త్వమేవ విద్యాం ద్రవిణం త్వమేవ సర్వం మమ దేవదేవ సర్వం మమ దేవదేవ. సర్వం కూడా పరమాత్మ స్వరూపంగా భావించి ఒక 2 నిమిషాలు ధ్యానంలో కూర్చున్నాం.